మనందరిదీ దాదాపు ఇదే కథగదా. ఒక పక్కన ఫోన్లో నోటిఫికేషన్లు, ఇంకో పక్క చేయాల్సిన పనులు, మధ్యలో మన కోరికలు. అసలు మన దృష్టి ఎప్పుడూ ఒకే చోట ఉండదు. మరి ఇంత గందరగోళంలో ఒకే ఒక లక్ష్యం మీద మనసు పెట్టడం ఎలా సాధ్యం? ఈరోజు కొన్ని ప్రాచీన గ్రంథాలు చెప్పే ఆ దృఢ సంకల్ప మార్గమేంటో కొంచెం లోతుగా చూద్దాం. ఎప్పుడైనా అనిపించిందా మనసు అచ్చం గాలిపటంలాగా ఎటెటో లాగబడుతున్నట్టుంటుంది? ఒకేసారి ఓ 10 పనులు మొదలుపెట్టేస్తాం, కాని చివరికి చూస్తే ఒక్కటీ పూర్తి కాదు. మనలో చాలామందికి ఫీలింగ్ బాగా తెలుసు కదా. అసలు మనసు ఎందుకిలా చెల్లాచెదిరైపోతుంది? సో మనం ఎదుర్కొంటున్న ఈ సమస్య ఉంది కదా, దీన్ని మూల గ్రంథం భలేగా వర్ణించింది. దాన్ని బహుశాఖలుగా ఉన్న బుద్ధి అని పిలుస్తారు. అంటే మన ఆలోచనలు, మన కోరికలు ఒక చెట్టుకి లెక్కలేనన్ని కొమ్మలెలా ఉంటాయో అలాగన్మాట. ప్రతి కొమ్మ మనల్ని ఓ కొత్త దిశలోకి లాగేస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పరిస్థితికి సంస్కృతంలో ఒక ప్రత్యేకమైన పదం కూడా ఉంది. అదే అవ్యవసాయనాం. సింపుల్గా చెప్పాలంటే స్థిరమైన సంకల్పం లేని మనసు, అంటే ఒకే లక్ష్యం మీద నిలబడని బుద్ధి అన్నమాట. సరే, మనస్సు ఇలా చెల్లాచెదురుగా ఉంటే ఏమవుతుంది? ప్రాబ్లమేంటి? గ్రంథాలేం చెప్తున్నాయంటే, ఇలాంటి మనస్సు ఎప్పుడూ చిన్న చిన్న తాత్కాలికమైన ఆనందాల వెంటే పడుతుంది. ఓ నిమిషం సోషల్ మీడియా చూస్తాం, 5 నిమిషాలకు కాగానే బోర్ కొట్టి స్నాక్స్ తింటాం, అది అవ్వగానే ఇంకేదో షాపింగ్. చూసారా, ప్రతి కొమ్మ ఒక కొత్త కోరికను పుట్టిస్తూ మన శక్తిని మొత్తం పీల్చేస్తోంది. ఓకే, సమస్య అయితే క్లియర్గా అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? పరిష్కారమేమైనా ఉందా? ఈ చెల్లాచెదురైన మైండ్ సెట్ నుంచి బయటపడటానికి ఈ తత్వశాస్త్రం ఏదైనా దారి చూపిస్తుందా? ఖచ్చితంగా ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఆ పరిష్కార మార్గమే ఏకైక లక్ష్య మార్గం. దీన్నే వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. ఈ పరిష్కారానికి మూలం ఈ శ్లోకంలోనే ఉంది. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన. దీని సారాంశం చాలా సింపుల్. ఈ మార్గంలో నడిచేవాళ్ల బుద్ధి ఒకే ఒక లక్ష్యం మీద స్థిరంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు చెట్టు కొమ్మల్లా చెల్లాచెదురుగా కాకుండా ఒకే దిశలో ఒక నదిలా ప్రవహిస్తుందన్నమాట. ఇప్పుడు ఈ 2 రకాల మైండ్ సెట్స్ మధ్య తేడా చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క ఎన్నో కొమ్మలతో చెల్లాచెదరైన మనసు, మరోపక్క సింగిల్ ఫోకస్తో ఒకే లక్ష్యం మీదున్న మనస్సు. ఒకటి మన శక్తిని మొత్తం వేస్ట్ చేస్తే, ఇంకొకటి అదే శక్తిని ఒకే చోటకి తీసుకొచ్చి పవర్ఫుల్గా మారుస్తుంది. సరే, థియరీ అంతా బాగుంది, వినడానికి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కానీ దీన్ని మన డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేయడమెలా? ఇప్పుడు ఆ ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. ఈ పాయింట్ దగ్గరే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అంటే ఈ ఏకాగ్రత, ఈ దృఢ సంకల్పం కోసం మేం మా పనులన్నీ, మా బాధ్యతలన్నీ వదిలేయాలా అని. కానీ ఇది చాలా పెద్ద అపోహ మాత్రమే. దీనికి మూల గ్రంథం చాలా క్లియర్గా సమాధానమిస్తుంది. మార్పు రావాల్సింది మన బయటి పరిస్థితుల్లో కాదు, మన లోపల, మన ఆలోచనా విధానంలో, మన చైతన్యంలో. మన ఫ్యామిలీని, మన జాబ్ని, మన బాధ్యతల్ని వదిలేయాల్సిన అవసరం లేనే లేదు అని స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే: లక్ష్యం పరిస్థితుల్ని మార్చడం కాదు, మన చైతన్యాన్ని మార్చడం, మన దృక్పథాన్ని మార్చడమే అసలైన ట్రాన్స్ఫర్మేషన్. మరి ఈ లోపల మార్పు రావాలంటే మనకు సరైన గైడెన్స్ ఎలా దొరుకుతుంది? ఇక్కడే ఒక మార్గదర్శి, అంటే ఒక గైడ్ యొక్క ప్రాముఖ్యత గురించి గ్రంథాలు వివరిస్తాయి. ఆ గైడెన్స్ ప్రాముఖ్యతను ఈ వాక్యం చాలా బలంగా చెప్తుంది. సరైన ఆధ్యాత్మిక గురువు దయవల్లే ఒక వ్యక్తిలో భక్తి అనే విత్తనం పడుతుంది అని. సో ఇక్కడ మార్గదర్శి రోల్ ఏంటంటే, ఆ చెల్లాచెదురుగా ఉన్న బుద్ధిని ఒకే ఒక్క లక్ష్యం వైపు మళ్లించడం. అంతేకాదు, ఆ మార్గంలో స్థిరంగా నిలబట్టానికి హెల్ప్ చేయడం. ఇది మనకు కావాల్సిన క్లారిటీని, డైరెక్షన్ని ఇస్తుందన్నమాట. ఓకే, మనకు దారి తెలిసింది. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో అర్థమైంది. ఒక గైడ్ ఎందుకు ముఖ్యమో కూడా తెలిసింది. కానీ ఈ జర్నీ మొత్తాన్ని ముందుకు నడిపించే అసలైన ఫ్యూయల్, ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. మూల గ్రంథం దీనికి శ్రద్ధ అనే పదాన్ని వాడుతుంది. దీన్నే ఫౌండేషన్ అంటుంది. అయితే శ్రద్ధ అంటే జస్ట్ నమ్మకం లేదా బిలీఫ్ కాదు, అంతకంటే చాలా లోతైనది. అసలు శ్రద్ధ అంటే ఏంటంటే, ఒకే ఒక్క ఉన్నతమైన లక్ష్యం కోసం పని చేస్తే మన మిగతా బాధ్యతలు, మన పనులు అన్నీ వాటంతటవే నెరవేరుతాయి అనే గట్టి నమ్మకం. ఇదెలాంటిదంటే, చెట్టు వేరుకు నీళ్లు పోయడం లాంటిది. మనం వేరుకు నీళ్లు పోస్తే చాలు, ఆ పోషణ కొమ్మలకి, ఆకులకి, అన్నింటికీ అదే వెళ్తుంది కదా. ఇది కూడా అచ్చం అలాంటిదే.
చూశారా? ఈ గట్టి నమ్మకమే మన చెల్లాచెదిరైన పనులన్నిటినీ ఒకే దారానికి కట్టి మన జీవితాన్ని ఒక అర్థవంతమైన, దృఢమైన ప్రయాణంగా మారుస్తుంది. ఇదే వ్యవసాయాత్మిక బుద్ధి వెనుక ఉన్న అసలైన సారం. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో మనం చేసే వందల పనులు, మనకున్న బాధ్యతలు, మన కోరికలు, వీటన్నింటినీ ఒకటిగా కలిపి ఒకే దారిలో నడిపించగల ఆ ఒక్క ఉన్నతమైన ప్రయోజనం, ఆ సింగిల్ పర్పస్ ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.